హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే బచ్చల కూర పప్పు. బచ్చల కూర మా ఇంట్లో ఉన్నది, హార్వెస్ట్ చేశాను. చక్కగా ఎలా చేశానో రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా షార్ట్ వీడియో కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. చూసారు కదా ఆ ఎండుమిరపకాయలు ఎలా కనబడుతున్నాయో. ఇంకో పోపుగా వేశాను, అలాగే వెల్లుల్లిపాయ పోపు పెట్టాను, వెల్లుల్లిపాయలు పెట్టి ఉడకబెట్టాను. సో సూపర్ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఎక్కువ బచ్చల కూర వేసుకున్నాను, కొంచెం పులుపు కోసం ఒరుగులు కూడా వేశాను. సో సూపర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది బచ్చల కూర పప్పు. బచ్చల కూర అసలు చాలా చాలా విటమిన్స్ ఉన్నది, ఎంతో విటమిన్స్ ఉన్నది. సో చాలా విరివిగా వాడాలి మనం. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గట్ హెల్త్కి మంచిది. సో ఎంతమంది అయితే మీ ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ వాడడానికి ప్రయత్నించండి. పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఇలా పప్పు చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఎందుకంటే పాలకూరలో ఎంత ఐరన్ కంటెంట్ ఉంటుందో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో, ఈ బచ్చల కూరలో కూడా అంతే ఉంటాయి. సో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ లోపం, కొంచెం ఎనీమియా లాంటి వాళ్ళు బాధపడుతుంటే ఇలాంటి బచ్చల కూర తింటే చాలా 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 మంచిది. లాస్ట్లో మాత్రం కంపల్సరీ కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు మాత్రం అద్రిపోతుంది. వేడివేడి పప్పులో చక్కగా నెయ్యి వేసుకుని అద్రిపోతుంది. వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు వేసుకుని చక్కగా నెయ్యి వేసుకుని అప్పడాలు నంచుకుని వడియాలు నంచుకుని తింటే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. గుమ్మడికాయ వడియాలు కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు అన్ని వడియాలు పెట్టుకుంటారు, సగ్గుబియ్యం వడియాలు అన్నీ పెట్టుకుంటారు కాబట్టి ఆ వడియాలు నంచుకుని ఈ పప్పు వేసుకుని తింటే మాత్రం ఎక్కువ నెయ్యి వేసి పెట్టండి. మీరు కూడా నెయ్యి వేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది పప్పు మాత్రం. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను షేర్ చేసినాను, తప్పకుండా చూడండి. ఎక్కువ వెల్లుల్లిపాయ పోపు ఉండాలి, చక్కగా ఇంగు పోపు ఉండాలి, అప్పుడే ఆ గుమగుమలాడేది వస్తుంది. ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. నేను ఇంతకన్నా చెప్పలేను. మీరు తప్పకుండా చూసుకోండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.